ఈ రోజుల్లో పిజ్జాలు బర్గర్లు షవర్మాలు అని చెప్పి తింటూ ఉంటున్నాం, కానీ మా నాన్నమ్మ వాళ్ళ కాలంలో ఇవన్నీ లేవంట. నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు మా నాన్నమ్మ దగ్గర నన్ను నుంచి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ అయితే ఎక్కువగా బియ్యం రొట్టెలు చేసి ఇచ్చేది. ఏంటక్క బియ్యం రొట్టెలా అని అనుకోకండి, బియ్యం పిండితో రొట్టెలు చేసేది మా నాన్నమ్మ అయితే. ఆ రొట్టెల్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని చాయ్లో వేసుకొని తింటే భలే ఉండేవి. వాటి రుచి చూస్తే మీరు జీవితంలో కూడా మర్చిపోరు. ఇంతకీ మీలో ఎంతమంది ఈ బియ్యం రొట్టెలు తిన్నారో కామెంట్ చేయండి. వాటి మీదకి ఈ పిజ్జాలు బర్గర్లు షవర్మాలు కూడా పనికి రావు. మనం వందలు పెట్టి పిజ్జాలు బర్గర్లు తినడం వల్ల పొట్ట పెంచడం తప్ప ఏది లేదు. అయినా వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న బియ్యం పట్టించి రొట్టెలు చేసుకుని తింటున్నారు. అయినా సరే మనకంటే గట్టిగానే ఉంటున్నారు. ఎందుకంటారో కామెంట్ చేయండి. ఏంటక్కువ మరి ఈ రోజు ఏదో ప్రయోగం చేసినట్టున్నాం అని అనుకోకండి. పిల్లల కోసం ఈ రోజు అయితే హెల్దీ వర్షన్ లో షవర్మా అయితే చేస్తున్నాను. ఏంటక్క హెల్దీ వర్షన్ అంటావు, మైదా లేకుండా షవర్మా చేయొచ్చా అని మీ డౌట్ కదా. ఎస్, మీరు విన్నది నిజమే. దీన్ని నేను ఈస్ట్ వేసి గోధుమ పిండితో చేశాను. సాఫ్ట్ గా మెత్తగా భలే వచ్చాయి. సేమ్ టు సేమ్ బయట చేసినట్టుగానే వచ్చాయి. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇలాంటివి మా నాన్నమ్మ ఎప్పుడు తినలేదని చెప్పి మా నాన్నమ్మకైతే చేసి ఇచ్చేసాను. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. అలా ఊరికి వెళ్ళిపోకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ వేసుకోండి అబ్బా.